అమరావతి ఎదగాలని కోరుకోవడంలో తప్పే లేదు. ఆ ఆశే అసలు ఇప్పటిదాకా రాష్ట్ర రాజకీయాల్ని మార్చేస్తుంది. చంద్రబాబు అధికారంలోకి రావడానికైనా, చంద్రబాబు దిగడానికైనా, జగన్ అధికారంలోకి రావడానికైనా, జగన్ దిగడానికైనా, మళ్ళీ బాబు అధికారంలోకి రావడానికైనా అమరావతి హోప్ అన్నటువంటిది ప్రధాన కేంద్రమైంది. ఒక హైదరాబాద్, ఒక బెంగుళూరు, ఒక చెన్నై ఏదైతే సిటీ సెంట్రిక్ స్టేట్ డెవలప్మెంట్ దక్షిణాదిలోనే జరిగింది. మళ్ళీ ఉత్తరాదిలో అట్లా లేదు. అది తేడా. ఇక్కడ అలా సిటీ సెంట్రిక్ డెవలప్మెంట్ అన్నటువంటిది గ్రోత్ అన్న దాని విషయంలో ఒక నగరాన్ని పుట్టించి, పెంచి, పోషించి ఆ పైన దాన్ని మహానగరంగా తయారు చేస్తాను నేను. అసలు హైదరాబాద్ అంతకుముందు ఎవడుండేవాడు, మొత్తం నేను వెళ్ళిన తర్వాత నేను దాన్ని మార్చాను. ఆ హైటెక్ సిటీ కట్టిన తర్వాతనే అసలు హైదరాబాద్ అనేది ప్రపంచ పట్టణంలోకి చేరిందని చంద్రబాబు గారు పదే పదే చెప్పిందని నిజమని నమ్మినటువంటి వాళ్ళు అమరావతిని కూడా అప్పుడు ఎందుకని ఆయన హయాంలో 95లో ఆయన టేకప్ చేశారు, 2004కి దిగిపోయారు. ఆ తర్వాత ఏనాడు తెలంగాణలో ఆయన అధికారంలోకి రాలేదు. కానీ ఆ 9 ఏళ్లలోనే హైదరాబాద్ని ప్రపంచ పట్టణంలో పెట్టారట. ఇక్కడ అమరావతిని కూడా అట్లాగే చేసి ఇక్కడ కూడా ఒకటి అట్లా నగరాన్ని సృష్టిస్తారన్నటువంటి నమ్మకం నాడు ఉంది. అయితే చంద్రబాబు ఎంచుకున్నది విశాఖని ఎంచుకుని ఉంటే ఆయనంత విజనరీ ఇంకెవరు లేరన్నటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం జరిగి ఉండేది. కానీ ఆయన సామాజిక సమీకరణాల రీత్యా, అదే సందర్భంలో జంక్షన్ పాయింట్ అన్నటువంటి రీత్యా, వాస్తురీత్యా ఈ మూడిటి కోణాల్లో నుంచి అమరావతిని ఎంచుకుని అక్కడ పెట్టుకుని వచ్చారు. దాన్ని మహానగరంగా చేస్తానన్నటువంటిది 29 గ్రామాలకు పరిమితం అయిందని ఆయనే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. అయితే ఇప్పుడు పాయింట్ అలా ఏంటంటే అమరావతిలో ఆశించిన డెవలప్మెంట్ జరుగుతుందా? విశాఖకి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, అమరావతికి నామమాత్రపు పెట్టుబడులు పేపర్లో కనబడుతున్నాయి కానీ గ్రౌండ్ లెవెల్లో లేదు. కేంద్ర ప్రభుత్వ భవనాలు కడుతున్నారు, ఎమ్మెల్యేల క్వార్టర్సో, మంత్రుల క్వార్టర్సో, జడ్జిల క్వార్టర్సో కడతారు, ఎనఫ్. మేబీ కేరళలో త్రివేంద్రం, కొచ్చిలో చూసుకుంటే త్రివేంద్రం హెడ్ క్వార్టర్ నగరమే అది ఉంటుంది. కొచ్చి ఫైనాన్షియల్ సక్సెస్. ఆంధ్రాలో కూడా అలాగే ఉంటుంది కొంతకాలం పాటు. ఎందుకు అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేది కరెక్ట్ కాదు. నేను మొట్టమొదటి నుండి చెప్తున్నా, అమరావతి గ్రోత్ అవ్వడానికి 50-70 ఏళ్ళు పడుతుంది, విశాఖ డెవలప్ కావడానికి 15-20 ఏళ్ళు పడుతుంది. లైక్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. అప్పటికే అవి ఏ సింగపూర్ అవుతాయో ఏంటో తెలియదు. బట్ గ్రోత్కి సంబంధించి ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే ప్రిపేర్ చేస్తుంది. అమరావతి విషయంలో ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, మొన్నటిదాకా 25 అంతస్తులు 50 అంతస్తుల భవనాలు అన్నటువంటి లెక్కలన గ్రాఫిక్స్ వచ్చినాయి. ఇప్పుడు స్పష్టతనిస్తూ 2 అంతస్తులు క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ బిల్డింగ్ అది కడుతున్నటువంటి. అట్లాగే మిగతాది ఏదైనా విద్యా సంస్థలు వస్తే ఓకే, స్టార్ హోటళ్ళు కొన్ని అలా నడుస్తాయి. ఒకప్పుడు పక్కా పల్లెటూరుగా ఉన్నటువంటిది మేబీ రేపటి ఎలక్షన్స్ టైంకి మంగళగిరి స్థాయికి చేరచ్చేమో. ఆ తర్వాతకి గుంటూరు స్థాయికి రావడానికి కనీసం 15 ఏళ్ళు పడుతుంది. అది కూడా గుంటూరు, విజయవాడ జనం అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటాయి. ప్రధాన అడ్డంకి ఏంటంటే ఇప్పటికే కోట్ల రూపాయల విలువైన భూమి. గుంటూరులో 1 కోటి రూపాయలతో ఒక అద్భుతమైన ఇల్లు కొనుక్కోవచ్చు, అమరావతిలో 1 కోటి రూపాయలతో స్థలం కొనుక్కోగలుగుతాం. ఇల్లు కట్టుకోవడానికి ఇంకో 2 కోట్లు అవుతుంది. ఎలా సాధ్యం అప్పుడు? గుంటూరులో, విజయవాడల్లో ఒక 2 కోట్లు పెడితే ఒక అద్భుతమైన భవనము, షాపులు, గీపులు, పెద్ద వ్యాపారమే పెట్టచ్చు, హోటలే పెట్టి పడేయచ్చు. అదే అమరావతిలో 2 కోట్లు పెడితే స్థలం కొనుక్కోవచ్చు. ఇవన్నీ కట్టాలంటే బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ స్టార్టింగ్ షాట్ ఇప్పుడు హైదరాబాద్లో 4-5 లక్షలు ఉన్నప్పుడు కాబట్టి బాబు గారు తీసుకోగలిగారు. ఇవాళ అక్కడ బాబు గారు తీసుకోగలుగుతారా? 100 కోట్ల రూపాయలకి చేరిందంటే ఇదేంటి స్టార్టింగే కోట్లు పలికేసింది. అప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? స్టార్టింగే కోట్లలో పలికితే ఎందుకు వస్తారు? ఎవరు వస్తారు? పోనీ ఇదేమన్నా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు కంటే ఎక్కువ అంటే కాదు. అక్కడ ఈ రేట్లలో చక్కటి భవనాలు వస్తాయి. హైదరాబాద్లో వీటిట్లో, హైదరాబాదు, చెన్నై, బెంగళూరులో అక్కడ 1 కోటి రూపాయలు పెడితే ఒక ఇల్లు కొనుక్కుని అద్దె 30,000 నుంచి 40,000 తక్కువకి రాదు. అదే ఏ హైటెక్ సిటీ ఏరియాలో 2 కోట్ల రూపాయలు పెట్టి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్నా 40,000 అద్దె వస్తుంది, విల్లా కొంటే 50,000 అద్దె వస్తుంది, లేదా 2 అంతస్తుల భవనం కొంటే 70,000-80,000 అద్దె వస్తుంది. మరి అక్కడ అమీర్పేట, ఎస్ఆర్ నగర్లో 2.5 కోట్లకి 100 గజాలు, 150 గజాల్లో ఉన్నటువంటి 2 అంతస్తులు ఇల్లు అయితే దొరుకుతాయి 2 కోట్లలో. అక్కడ అద్దెలకు ఇచ్చుకున్న దగ్గర 1 లక్ష రూపాయలు అద్దెలు వస్తాయి. అట్లాంటప్పుడు అది వదిలేసి ఇక్కడ ఎందుకు పెడతారు? ఎప్పుడో 25-30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ తర్వాత పెరుగుతుంది.
ఈ ₹1,00,00,000 ఇప్పుడు పెడితే అప్పుడు 1,50,00,000 అవుతుంది అనుకుంటే ఎట్లాగా యాక్సెప్ట్ చేస్తారు? అది ఇక్కడ అసలు సమస్య ఎదురవుతోంది. దానికి తోడు ఒకేసారి 10 చోట్ల డబ్బులు పెట్టగలిగినటువంటి ఆర్థిక స్తోమత ప్రభుత్వం దగ్గర ఉందా? ఓ పక్కన కేంద్ర నిధులు తగ్గుతున్నాయి. వివిధ పథకాల నుంచి కేంద్రం తప్పుకుంటోంది. రెండో పక్కన జీఎస్టీ డౌన్ ఉంది. ఇంకోవైపున సంక్షేమ పథకాలు ఎప్పటికి అమలు చేయలేక చేతులెత్తేసినటువంటి పరిస్థితి. లైక్ మహిళలకి 1500, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకి పెన్షనే పక్కన పెట్టేశారు. మరి ఎట్లా సాధ్యమవుతాయి? వాటికే డబ్బులు లేవు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? అట్లాగే ఫస్ట్ ఏడాది అన్ని పథకాలు ఆపేసుకున్నటువంటి పరిస్థితి. ఎంతవరకు అంటే అమరావతి మీదన ఖచ్చితంగా ఎదుగుతుంది. ఓఆర్ఆర్ ఇదంతా పూర్తయితే గ్రోత్ నడుస్తుంది. కానీ పరిగెత్తాలి అంటే ఒక బ్రేక్ టైం రావాలి. ఆ బ్రేక్ టైం వచ్చేదాకా జాగ్రత్తగా వెయిట్ చేయాలి. ఈలోపు ప్రెషర్ చేసిన బాబు గారిని ఇబ్బంది పెట్టినా చేయగలిగేది ఏం లేదు. అక్కడ దాపేసి ఇక్కడికి తేవడం అసాధ్యం. గూగులోడు ఇక్కడ ఎందుకు పెట్టలేదు, కాగ్నిజెంటోడు ఇక్కడ ఎందుకు పెట్టలేదు, మైక్రోసాఫ్ట్ ఇక్కడ ఎందుకు పెట్టలేదు అంటే పెట్టడు. వాడికి ఎక్కడ కావాలో అక్కడే పెట్టుకుంటాడు. హైదరాబాదులో ఉన్నటువంటి నోవాటెల్ హోటల్ అమరావతిలో పెట్టలేదే, విజయవాడలో పెట్టాడు. విజయవాడలో నోవాటెల్ హోటల్ అమరావతిలో ఎందుకు పెట్టలేదు? 29 గ్రామాల్లో మార్కెట్ లేదు కాబట్టి. యశోద హాస్పిటల్ హైదరాబాదులో 1000 పడకల ఆసుపత్రి. ఇక్కడ ఎందుకు పెట్టలేదు అమరావతిలో అంటే ఇక్కడ ఆ స్థాయిలో వచ్చేది ఎవరు, వినియోగించేది ఎవరు, అవి లెక్క.